మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ నేతల మధ్య ఏర్పడ్డ ఘర్షణ ఇప్పుడు మరింత తీవ్రతరమవుతోంది. చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై అదే పార్టీకి చెందిన సాయి సుమిత్, వెంకటతో పాటు మరో 4 వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రామకృష్ణ సాయి సుమిత్ పై గాజు సీసాతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సాయి సుమిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణపై పోలీసులు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు ఆయన తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మిని స్టేషన్కు తీసుకొచ్చారు. రాత్రి 9 గంటలు దాటినా స్టేషన్లోనే వారిని ఉంచిన వ్యవహారంపై ఎమ్మెల్యే కొలికపూడి మండిపడ్డారు. దాడికి ప్రయత్నించిన వారిని వదిలేసి ఆత్మరక్షణ కోసం ప్రతిచర్య చేసిన రామకృష్ణపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం అమానుషమని మండిపడ్డారు. సాయి సుమిత్ వెనుక కొన్ని శక్తులున్నాయని, ఈ కేసులో ఎస్ఐ కేవీ జీవి సత్యనారాయణపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా కేసును బనాయించారని ఆరోపించారు. ఈ సందర్భంగా తిరువూరు పోలీసులు గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. సార్ 307 కేసులో 30 తారీఖులో అవును. మీ ఇంటి దగ్గరికి 10 మంది వచ్చి కొంటే మీరు ఆత్మరక్షణ కోసం సంఘటన ఎక్కడ జరిగింది? రామకృష్ణ ఇంటి మీద వాళ్ళు వచ్చారా? వాళ్ళ దగ్గరికి రామకృష్ణ వెళ్ళాడా? వాళ్ళ రామకృష్ణ మరి బాధితులు ఎవరు? 10 మంది వచ్చి రామకృష్ణ మీద పడ్డారు.